హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యూజికల్ నైట్స్, సినిమా ఫంక్షన్లు, రాజకీయ సభలు నిర్వహించడంతో మైదానం పాడైపోతోందని అంటున్నారు. గత నెల 30న సింగర్ శ్రేయా ఘోషల్ నిర్వహించిన ఆర్కెస్ట్రా నిర్వహించారు. దీంతో గ్రౌండ్ మొత్తం గుంతలమయంగా మారిపోయింది. మరోవైపు మైదానంలో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకి గుంతల వల్ల గాయాలయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని కేవలం క్రీడాకారులకు మాత్రమే ఉపయోగించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, క్రీడా ప్రాంగణాలను ప్రైవేట్ కార్యక్రమాల కోసం అద్దెకు ఇవ్వద్దంటూ కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా శాట్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, క్రీడా శాఖకు సంబంధించిన అధికారుల అత్యుత్సాహంతో క్రీడాకారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో ఉంది. వాస్తవానికి ఇక్కడ ఎల్బీ స్టేడియంతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఈ రెండు స్టేడియాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సహజంగానే. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. వాస్తవానికి నవంబర్ 30వ తేదీన ఒక సింగర్ ప్రైవేట్ కార్యక్రమం కోసం, ఏదైతే మ్యూజికల్ నైట్ కోసం అద్దెకి ఇవ్వడంతో కూడా స్టేడియం అంతా కూడా కొంత గ్రౌండ్ కూడా పాడైన పరిస్థితి మనం స్వయంగా చూడొచ్చు. గుంతలు పడినాయి, తర్వాత గుంతలు కూడా పూడ్చివేసిన పరిస్థితి. ఇలాగే గుంతలు ఉంటే కనుక ఖచ్చితంగా క్రీడాకారులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఒక క్రీడాకారుడు కనుక గాయమైతే కనీసం 6 నెలలు, ఏడాదిన్నర వరకు కూడా కోలుకునే అవకాశాలు ఉండవు. అంటే ఒక క్రీడాకారుడి మొత్తంగా అతని కెరీర్లో ఒక ఏడాది కాలం అంటే చాలా పెద్ద కాలం. సో ఈ నేపథ్యంలోనే క్రీడాకారుల వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి అటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇటు క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, అట్లా ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ సభలు, కార్యక్రమాలు, సమావేశాలు, అదేవిధంగా సినిమా ఫంక్షన్లకు ఇటు ఎల్బీ స్టేడియం కావచ్చు, అటు గచ్చిబౌలి స్టేడియం కావచ్చు పదే అద్దెకి ఇవ్వడం వల్ల ఏదైతే ఆదాయ మార్గం కోసమే ఒకవేళ అద్దెకి ఇస్తున్నామని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సమర్థించుకున్నప్పటికీ కూడా వాస్తవానికి ఒడిశా ప్రభుత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒడిశా ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు తిరిగి రెవెన్యూను పెంచుకునే క్రమంలో చుట్టూ షటర్లు ఏర్పాటు చేయడం, స్టేడియం చుట్టూ కొన్ని షటర్లు ఏర్పాటు చేసి వాటిని అద్దెకి ఇవ్వడం ద్వారా వాటికి అద్దెల ద్వారా వచ్చే మెయింటెనెన్స్తో కొంత అద్దెల ద్వారా వచ్చే డబ్బుతో కొంత మెయింటెనెన్స్కు సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి పాలసీని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి క్రీడాకారులు స్వయంగా కోరుతున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అంటే ఏడాది క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆయన కొంత ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తారు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కొంత స్పోర్ట్స్కి కొంత ఇంపార్టెన్స్ ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా కింది స్థాయి ఏదైతే అధికారులు కావచ్చు, ఆయా శాఖలో ఉన్న సిబ్బంది కావచ్చు అత్యుత్సాహం చూపడం వల్ల అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలు, సమావేశాలకు ఈ క్రీడా స్టేడియాలను అద్దెకిస్తారు. అదేవిధంగా సినిమా ఫంక్షన్లు కావచ్చు, ప్రైవేట్ ఎవరైతే సింగర్స్ ఉంటారో వాళ్ళ మ్యూజికల్ నైట్స్ కూడా అద్దెకివ్వడం ద్వారా క్రీడాకారులు ఆ సమయంలో కనీసం వారం నుంచి 10 రోజుల పాటు వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా కోచింగ్ కూడా ఆపివేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నాయి. క్రీడాకారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ స్టేడియాన్ని పదే అటు ప్రైవేట్ సింగర్స్ కావచ్చు, సినిమా ఫంక్షన్లు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలు, సమావేశాలకు అద్దెకి ఇవ్వడం వలన కొంత క్రీడాకారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్రీడాకారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన మాటలను కొంత ఇంప్లిమెంట్ చేస్తే కనుక క్రీడాకారులకు ఇక్కడ వసతులు ఇంకా మెరుగవుతాయి. అదేవిధంగా సభలు, సమావేశాలకు కాకుండా పూర్తిగా క్రీడా ప్రాంగణాలుగానే వీటిని చూడాలనేది క్రీడాకారులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, తెలంగాణ క్రీడల శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, స్పోర్ట్స్ సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా. సో ఆ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీని, కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వీటిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కొంతమంది ఇంకా క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అల్లంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.